నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను స్థానికుడు కాదు అన్నారు. శాసనసభకు స్థానికుడై ఉంటే బాగుంటుంది, పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి ఉండాలి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఎవరు మేలు చేసేవాడే ఉండాలి. ఆయన నిన్న నామినేషన్ వేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి రమేష్కు ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు, ఇక్కడ ప్రాంతం తెలియదు, ఇక్కడ ఏ సమస్యలు తెలియదని. అందుకే చెప్తున్నా, మీడియా ద్వారా మీరు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి, ప్రెస్ క్లబ్లోనో లేకుంటే ఎక్కడైనా అందరి మీడియాని పిలుద్దాం. ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసా, మీకు బాగా తెలుసా, మీడియాను అడిగి తెలుసుకుందాం. మీడియాను క్వశ్చన్లు వేస్తే ఇక్కడ ప్రాంతం గురించి తెలియాల్సిందేంటి, ఏదైనా ఎనీ సబ్జెక్ట్, ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. నాకు తెలిస్తే నాకు ఓటేయండి, లేదు ఆయన విత్డ్రా కావాలి, లేకుంటే నేను విత్డ్రా అవుతాను. ప్రజలు కాదు, మీడియా నిర్ణయించితే చాలు. దాని తర్వాత నెక్స్ట్ ప్రజలు. ఇక్కడ అతను మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉండి మోర్ దెన్ ఎంపీ కదా డిప్యూటీ సీఎం అంటే. ఏది నేను నా బ్రాండ్గా, ముత్యాల నాయుడు బ్రాండ్గా నేను ఒక పని చేస్తానని చెప్పాను. ఆయన ఏమీ చేయలేదంటారు మీరు? ఒక్కటి చెప్పుకోవాలి కదా, నువ్వు చేసిన పని చెప్పుకోండి ప్రజలకి. ఒక్కటి చేయలేదు. ఇంకా ఆయనకు పార్లమెంట్లో పోయి అక్కడ ఏం చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఎంపీలు కూటమి నుంచి గెలిచిన వాళ్ళు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి? అది చెప్పి ఓటు అడగమనండి. కానీ మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ల్యాండ్ కొత్తగా యాక్ట్ తెచ్చాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని. అంటే ఇప్పుడు నాకు ఎప్పుడో మా తాతల దగ్గర నుంచో, లేకపోతే ముత్తాతల దగ్గర నుంచో, లేకుంటే నేను కొన్నేటివో, మా నాన్న కొన్నేటివో, లేకుంటే ఎవరైనా కానీ ఆస్తులు, ఒక ఇల్లు కానీ, లేకుంటే ఎక్కడ పొలం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా మనం కొన్నామనుకోండి, అది మనకు ఉంటుందనే కదా మనకు. ఇప్పుడు అటువంటిది జగన్మోహన్ రెడ్డి కొత్త యాక్ట్ తెచ్చి ఈ భూములు నీ భూమిని నువ్వు అప్లై చేసుకోవాలంట. అప్లై చేసిన 3 నెలల లోపల నీకు నీదని చెప్తారు. టైటిల్ ఆయన దగ్గర ఉంటుంది. లేదు నువ్వు అప్లై చేసుకోలేదంటే ఆ భూమి ప్రభుత్వానికి పోతుందంట. అంటే జగన్మోహన్ రెడ్డికి. ప్రభుత్వం అంటే అది అక్కడ పోయినాక జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, ఇప్పుడు అప్పులు తేవాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి, ఇంక ప్రైవేట్ ఆస్తులు పెట్టి తీసుకురావాలా. మళ్ళీ ఏమంటాడు, నీకు ఇన్ని రోజులు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినా కదా, అది ఇంకా నీ అప్పు ఉంది కదా, ఈ స్థలము పెట్టుకోండి అని చెప్పేసి చేస్తాడు. ఎక్కడన్నా కానీ ఒక సెంటు అన్నదమ్ములు ఇది నీదా నాదని దగ్గర కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఈయన మొత్తమే ఇంకా డబ్బు పొలం తీసుకుపోతే, ఇల్లు తీసుకుపోతే, తాకట్టు పెడితే ఏం చేయాలి? ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ యాక్ట్ రాకూడదు. ఈ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ యాక్ట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గెలవకుండా పోతే ఈ యాక్ట్ రాదు. కానీ టీడీపీలోంచి మీరు బీజేపీలోకి వచ్చినప్పుడు ఇప్పుడంతా పొత్తులో భాగంగా అంతా అలయన్స్లో మీరంతా ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఆయనతో మీరు వ్యతిరేకించి విభేదించి ఏమీ రాలేదని చెప్పని విన్నాను. కానీ ఆయనకి చెప్పే వచ్చారా ఇలా వెళ్దామని అనుకుంటున్నానండి? ఎవరన్నా చెప్పే వస్తారండి? ఏమో చాలా మంది అన్నారు చెప్పే వచ్చారండి ఆయనకి తెలుసు అని చెప్పని. ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ ఉంటాయి. అవును అవును, రాజకీయ నాయకులు అందరిపైన స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా, అట్లేం లేదు. అంతేనంటారా? నిన్న ఝాన్సీ గారు అన్నారు, ఒకళ్ళకొకళ్ళు ఎవరికి బలం లేదు కాబట్టే ముగ్గురు కలిసి ఒక కూటమిలా ఏర్పడ్డారు, 3 పార్టీలు కలిసి, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది అని అన్నారు. దీనికి మీ సమాధానం? సింహం సింగిల్గా ఎప్పుడో బోన్లో పెట్టేస్తారు. రేపు 13వ తారీఖు బోన్లో పెట్టేస్తారు జనం. అంతే, ఇదే సింహము, ఇవన్నీ రాజు, నేను రారాజును, ఇవన్నీ ఎందుకు? సింహం అయితే సింగిల్గా వచ్చేట్టుగా ఉంటే అనకాపల్లి సీటు ఎందుకు మరి ఆపుకున్నాం? అన్నీ అనౌన్స్ చేసావు కదా. మీ ఇడుపులపాయలో మీ తండ్రి సమాధి దగ్గర అన్నీ అనౌన్స్ చేసావు. ఇదే ముత్యాల నాయుడికి అసెంబ్లీ అభ్యర్థికి కూడా అనౌన్స్ చేసావు. పార్లమెంట్ ఒక్కటే సీఎం రమేష్ వల్ల పెండింగ్ పెట్టుకున్నావా లేదా? అందరికి ప్రపంచానికంతా తెలిసింది కదా. మరి ఇంక సింహం ఎక్కడ పోయింది? అప్పుడు సింహం సింగిల్గా వచ్చేదంటే ఎవరు ఆయనతో కలిసేదానికి ఇష్టం లేదు. రాక్షసులతో ఎవరన్నా కలుస్తారండి? కరెక్ట్. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రజానీకానికి అందరికీ సీఎం రమేష్ గారు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే ఏం చెప్తారు? ఈ ప్రాంతంకి మంచి అవకాశాలు ఉన్నాయి.
ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేదానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తెచ్చడానికి చాలా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలంటే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎప్పుడు రమేషే కావాలనే విధంగా పనిచేస్తానని చెప్పి. కానీ ఒకటి, మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని అధికారం కాదు, మీరు చూడని పరిచయాలు కాదు. సో మళ్ళీ ఎందుకు ఈ రాజకీయాలు? ఇంత డబ్బు, ఇంత మీకు పలుకుబడి, ఇంత అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు రాజకీయాలు అంటే? అలా కాదండి. ఇప్పుడు మనం మనిషిగా పుట్టి నాకన్నా ఎంతోమంది పైన ఉన్నారు. నాకన్నా బాగాలేకుండా వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్. అంటే నాతో పాటు ఉండేవాళ్ళు నాట్ ఈవెన్ 1% ఎంటైర్ పాపులేషన్లో. 99% ఈరోజు పాపం వాళ్ళకు ఇల్లు లేదు, తినేదానికి మంచిది లేదు, ఆరోగ్యం బాగాలేదు. మనం మనిషి పుట్టిన తర్వాత ఒక లెవెల్కి అందరినీ తీసుకురావాలి, ఒక ప్రజాసేవ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ఎప్పుడు చరిత్రలో మనం ఎంతోమందిని తలుచుకుంటుంటాం. మనం కూడా అట్లా ఒక చరిత్రలో ఉండాలి, మంచి చేయాలనేది నా ఆలోచన. కానీ అంటే మీ ద్వారా పిఎంఓ వరకు వెళ్తుందనే ఒక ఆశావాహంతో ఈ మాట చెప్తున్నాను, అడుగుతున్నాను. అంటే అట్లా కాదండి. నాకు ఈరోజు మన భారతదేశంలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే నేను ఏ ముఖ్యమంత్రితో అయినా కానీ, ఏ క్యాబినెట్ మినిస్టర్తో అయినా కానీ, ఏ సెక్రటరీతో అయినా కానీ, ఎనీ బ్యాంక్ చైర్మన్లతో కానీ, ఎనీ పబ్లిక్ సెక్టర్ చైర్మన్లతో కానీ డైరెక్ట్గా నేను ఫోన్ చేసి మాట్లాడేదానికి నాకు ఉంది. అటువంటప్పుడు పనులు ఏదైనా కావాలంటే, ఏదైనా భారతదేశంలో ఒక స్కీమ్ వచ్చిందా, లేదు ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ అనకాపల్లి లిస్టులో ఉంటుంది. రైట్. కానీ జర్నలిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు మేమంతా కూడా ఒక 18 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళమే. ఇప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చిన సందర్భంలో అందరూ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి వర్క్ చేస్తున్నాం. కానీ అక్రిడిటేషన్ కార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్నాళ్లుగా వర్క్ చేస్తున్న మాకు, నిజంగా సొసైటీ కోసం, ఒక మంచి కోసం వర్క్ చేస్తున్న మాకు ఇంతవరకు అసలు ఏమీ లేవు, మాకు జీతం తప్ప ఇంకోటి ఏది లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వరకు ఏదైనా ఒక పాయింట్ చెప్తే జర్నలిస్టులకి నిజంగా జర్నలిస్ట్ విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవును సార్. మీరు చెప్పినట్టు అక్రిడిటేషన్లో కానీ, లేదు వారికి ఇళ్ల స్థలాలు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. సమాజంలో 4th పిల్లర్ అని చెప్తారు కానీ వారికి కావాల్సిన సదుపాయాలు చేయట్లా. వారి పిల్లలకి మంచి స్కూల్స్లో 50% ఫీజు కన్సెషన్ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్సూరెన్స్లు కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రయత్నం మీరు చేస్తానంటారా? తప్పకుండా చేస్తాం. రియలీ సార్, అనకాపల్లి ప్రజలు మీరు చెప్పేవి ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను కూడా నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి మీ విజయం తర్వాత మళ్ళీ అనకాపల్లి వచ్చి మీరు ఏమి ఇక్కడ మార్పులు చేశారు, ఎలాంటి ప్రగతిని ప్రజలు ఇక్కడ సాధించారు, మీరు ఏం చేయగలిగారు అనేది మళ్ళీ ఇంకొక అవకాశం. మీరు వీలైతే మీ ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ అనకాపల్లి యూట్యూబ్ ఓపెన్ చేయండి, తప్పకుండా మా యాడ్ చూడండి. తప్పకుండా సార్, ఐ విల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.